హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వాసంతి. అందరు మంచిగా ఉన్నారా? నేను ఎప్పట్లకనే మస్తున్నా. ఇవాళ ఈ వీడియోలో నేను మీ అందరికీ భటూరేని ఎట్లా తయారు చేయాలో చూపించబోతున్నా. ఆల్రెడీ నేను మీతో చోలే రెసిపీని షేర్ చేసుకున్నా కదా. ఇప్పుడు దాని కాంబినేషన్లో భటూరేని ఎట్లా తయారు చేయాలో చూపించేస్తా. అది ఎట్లా తయారు చేసుకోవాలనో, దానికి ఏమేమి కావాలనో చూసేద్దాం. ఇక ఇక్కడ నేను ఒక కప్పెడంత మైదా పిండి తీసుకున్నా. మైదా వద్దనుకున్న వాళ్ళు గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే నేను ఒక పావు కప్పడంత బొంబాయి రవ్వ కూడా యాడ్ చేస్తున్నా. బొంబాయి రవ్వ వేయడం వల్ల ఏందనంటే మనకు భటూరేలు పొంగుతాయి కదా, ఆ పొంగిన భటూరేలు అట్లనే పొంగినట్టు ఎక్కువసేపు ఉంటాయి, జల్దీ సతికిపోవన్నట్టు. ఇప్పుడు దీంట్లోనే ఒక టీ స్పూను చక్కెర యాడ్ చేస్తున్నా. ఈ షుగరు భటూరేలకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు ఇంట్లోనే ఒక పావు టీ స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ యాడ్ చేసిన. అట్లనే ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేసిన. ఇవన్నిటితో పాటు ఇప్పుడు పెరుగు కూడా యాడ్ చేస్తున్నా. నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకున్నా. పెరుగు కూడా వేసేసుకొని ఉప్పు కూడా, సాల్ట్ కూడా మన టేస్ట్కి తగ్గట్టు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇక ఇట్లా పిండినంతా కొంచెం దగ్గరికి చేసినాక తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటా ముద్ద లెక్క చేసేసుకోవాలి. మన పూరికి చపాతీకి ఎట్లయితే కలుపుతామో అట్లా కలిపేసుకోవాలి. వాటర్ కొద్దిగా యాడ్ చేసుకొని మనము పిండిని కలిపితేనే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఒకటేసారి వాటర్ మొత్తం యాడ్ చేస్తే ఏంటంటే మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకొని ఇట్లా మంచిగా పిండిని ఒత్తుకోవాలన్నట్టు. ఎక్కువసేపు ఇట్లా పిండిని మనం ఒత్తితే మంచిగా వస్తాయి భటూరేలు. లాస్ట్గా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇట్లా కలిపేసుకోవాలి పిండిని. ఇప్పుడు పిండి ముద్ద రెడీ అయిపోయింది కదా. ఈ పిండి ముద్దని మనము ఒక 2 గంటలు నానబెట్టాలన్నట్టు. 2 గంటలు నాననిస్తే మనకు భటూరేలు మంచిగా వస్తాయి. నేను కవర్లో పెట్టేసుకున్నా. 2 గంటలు నానబెట్టేస్తున్నా. 2 గంటలు అయినాక తర్వాత పిండిని తీసేసి వాటిని చిన్న ముద్దలు లెక్క చేసుకోవాలి. అంటే మనకు భటూరేలు ఎంతైతే సైజ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ సైజుకి తగ్గట్టుగా మనం ముద్దలు తయారు చేసుకొని పెట్టుకోవాలి. మన పని జల్దీ అయిపోతుంది అన్నట్టు అన్నిట్లా రెడీ చేసి పెట్టేసుకుంటే. ఇప్పుడు ముద్దలు తయారు చేసుకున్నాం కదా. నెక్స్ట్ వీటిని మనం దాల్చేసుకున్నాడే. చపాతీలు పూరీలు ఎట్లయితే దాల్చుకుంటామో అట్లా దాల్చేసుకున్నాడే. నేను దాల్వడానికి ఇవి నూనె వాడుతున్నాను, పిండి వాడతలేను. పిండి వాడితే ఏంటంటే మనము గోలిచ్చేటప్పుడు ఆ నూనె అంతా ఖరాబ్ అయిపోతుంది. దేంట్లోనైతే మనం గోలిస్తామో ఆ నూనె మొత్తం ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి నేను నూనె పెట్టే వీటిని చేసేస్తున్నా. మరీ సన్నగా కూడా ఒత్తుకోవద్దు. మరీ సన్నగా దాలిస్తే మనకి పొంగదు భటూరే అనేది. అట్లనే మరీ లావు కూడా చేసుకోవద్దు. ఇప్పుడు రెడీ అయిపోయినాయి. ఇట్లా ఒక 2-3 మనము తాల్చుకొని పెట్టుకుంటే ఒకటేసారి మనం అన్నిటినీ గోలిచ్చేసుకోవచ్చు అన్నట్టు. చూడ్డానికి మనకి ఇవి పూరీ లెక్కనే ఉంటాయి, కానీ పూరీ టేస్ట్ ఈ టేస్ట్ మస్తు డిఫరెంట్ ఉంటుంది. ఇట్లా దాల్చుకుంటే సరిపోతుంది. మరీ లావు కాదు, మరీ సన్నగా కాదు. చూస్తున్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి కూడా దాల్చి పెట్టేసుకుంటున్నా. ఇట్లా మూడింటిని దాల్చుకున్నాక తర్వాత మనం గోలిచ్చేసుకునే నూనె ముందే మనము కాగబెట్టుకోవాలన్నట్టు. ఇవి తాల్చే టైంలోనే కాగబెట్టుకొని పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ మీద బాగా కాగిన నూనెల్నే మనం ఇవి గోలించుకోవాలి. చూస్తున్నారు కదా, మంచిగా వంగుతున్నాయి కదా. అట్లా పొంగుతాయి. మంచిగా కాగిన నూనెలా గోలిస్తేనే మంచిగా వంగుతాయి. చిన్న మంట మీద పెడితే సరిగ్గా రావు. అందుకని హై ఫ్లేమ్ మీదనే గోలించుకోవాలి. ఇట్లా మంచిగా వంగుతాయి. మనకు నచ్చిన సైజులో చేసుకుంటే భటూరేలు రెడీ అయిపోతాయి. మన భటూరేలు రెడీ అయిపోయినాయి. చూసినారు కదా, ఎంతో సింపుల్గా మనం ఇంట్లోనే భటూరేలు తయారు చేసుకోవచ్చు. చోలే కాంబినేషన్లు ఇవి తింటే మస్తు సూపర్ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో నేను మరి ఇంకొక రెసిపీ తోటి
మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్ బాయ్ అందరికీ.